ప్రతిపాదన ఎలాంటి కేటాయింపులు లేవు అధ్యక్ష. ధన్యవాదాలు. నాగమాధవ్ గారు. Thank you very much, Honorable Speaker, sir. MSMEs are the key for strengthening Indian economy and providing jobs ani Make in India, Made in India అన్న సెంట్రల్ గవర్నమెంట్ నినాదానికి తోడుగా ఈరోజు వన్ ఎంటర్ప్రెన్యూర్ పర్ ఫ్యామిలీ అని చెప్తూ అలాగే పావర్టీ ఎలిమినేషన్ అండ్ P4 మోడల్ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని చాలా చక్కటి MSME 4.0 పాలసీని రిలీజ్ చేసినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అలాగే మినిస్టర్ గారికి కూడా ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మనం MSMEల మీద చాలా ఎక్కువగా మాట్లాడుకున్నాం. దాని మీద బడ్జెట్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు MSMEలు చాలా ముఖ్యం మనకి, ఎందుకంటే దట్ విల్ బూస్ట్ ద ఎకానమీ వెరీ ఫాస్ట్ అండ్ ఆల్సో ఎలిమినేట్ పావర్టీ అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం చాలా క్వశ్చన్లకి చాలా డీటెయిల్డ్గా మినిస్టర్ గారు ఆన్సర్ చేయడం కూడా జరిగింది. ధన్యవాదాలు అధ్యక్ష. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. విజయనగరం జిల్లా వెనుకబడే జిల్లాలో ఒకటి, గత ప్రభుత్వంలో బటన్ నొక్కుతాను ఇంట్లో కూర్చోండి నేరుగా మీ ఖాతాలకు వస్తుందని చెప్పి ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేశారు. చాలా మంది యువత ఉత్సాహంతో ఈ పరిశ్రమలు పెట్టడానికి వచ్చినప్పుడు కూడా వెళ్ళి సదరు మంత్రులతో కానీ వాళ్ళతో కానీ కలిస్తే వాళ్ళ ఉత్సాహాన్ని నీరుగార్చి మాకేంటి అన్నారు. నిన్న కూడా మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా ఇదే ప్రస్తావన చేయడం జరిగింది. కాబట్టి ఈ తరుణంలో నిజంగా యువతకి ఇది చాలా బూస్టింగ్ అని నేను చెప్తాను. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. మంత్రి గారిని దీని మీద క్లారిఫికేషన్ ఇమ్మని కోరుకుంటున్నాను. మన MSME 4.0లో భాగంగా కొంత స్టేట్ కార్పస్ ని కూడా పెట్టడం జరిగింది. విజయనగరం వెనుకబడి జిల్లా కాబట్టి ఆ స్టేట్ కార్పస్ నుంచి మనకేమైనా ప్రత్యేక నిధులు కేటాయిస్తారా? రెండవ ప్రశ్న అధ్యక్ష, ఇక్కడ APEPDCL దీనివల్ల మనకి కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి అధ్యక్ష. ఎవరైనా ఈ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ పెడదామని వెళ్తే ఖర్చులు అంటే వాళ్ళు ఇచ్చే ఎస్టిమేట్స్ కొన్ని లక్షల్లో ఉంటున్నాయి. కాబట్టి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఉత్సాహంతో ఉన్న యువతకు కానీ మహిళకు కానీ చాలా ఎక్కువ అయిపోతున్నది. కాబట్టి దాని మీద ఏమైనా ప్రత్యేక శ్రద్ధతో దాన్ని తగ్గించే దిశగా లేకపోతే దానికి ఏమైనా ఎడిషనల్ కార్పస్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తున్నదా? మూడవది ఏంటంటే నేను అడిగిన ఆఖరి ప్రశ్న, నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈరోజు ఎయిర్పోర్ట్ వస్తున్నది కాబట్టి ఎక్స్పోర్ట్ కి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ ని అక్కడ లోకల్ గా వచ్చే వనరులకే. కాబట్టి దానికి చాలా మంది ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. మేమైతే ఒక కనీసం ఫేజ్ 1లో ఒక 200 మందితో ఎంటర్ప్రెన్యూర్స్ తో MSMEలు పెట్టే దిశగా ఆలోచన చేస్తున్నాం. కాబట్టి క్విక్ స్టార్ట్ కి ర్యాపిడ్ గ్రోత్ కి ఏమైనా లీజ్డ్ షెడ్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే అంటే అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా వచ్చేటట్టు, ఎందుకంటే ఈ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వల్ల ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలి, వాళ్ళ కనెక్షన్ అయ్యాలి, దీనివల్ల చాలా డిలేస్ ఉంటున్నాయి. కాబట్టి దానికోసం ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నదా? ముగించాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు మరి వారు ఇచ్చిన సమాధానాల్లో చాలా సంతోషం అధ్యక్ష. ఈనాటి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ లోకేష్ బాబు గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు మరి ఈ మధ్య కాలంలోనే రావడం ఎంతో హర్షదాయకం అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు కూడా మరి వీటికి ప్రత్యేకమైన శ్రద్ధతో ఈనాడు రాష్ట్రంలో మరి పరిశ్రమలు రావడానికి ప్రధాన పాత్ర మరి వారి సహకారం కూడా ఉంది అధ్యక్ష. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారు కొన్ని ఈ సమాధానాల్లో SC ST మహిళలకి 10% మూలధనం కింద కూడా ఇస్తామని ఈనాటి కూటమి ప్రభుత్వం తెలియజేయడం
చాలా సంతోషదాయకం అధ్యక్ష. మరి మన 14-19 ఆనాటి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి సహకారంతో మరి నా ప్రాంతాల్లో ఎస్కోట్లో కొత్త వలస మండలంలో బలిగట్ట రెవెన్యూలో ఆనాడే 2018లో 53 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ అనేది అక్కడ ఈ డీ పట్టాదారుల రైతుల పెద్ద మనసుతో భూమి అనేది ఆనాడు ప్రభుత్వం ఏపీఐఏసీ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి భారీ కానీ చిన్న పరిశ్రమలు రాలేని కారణంగా వాటిని 5 ఏళ్ళు నిర్వీర్యం చేశారు అధ్యక్ష. రాష్ట్రం అంతా ఉంది అధ్యక్ష ఈ సమస్య. కొన్ని కంపెనీలు అయితే వచ్చాయి అధ్యక్ష యువతకి, చేపల కొట్లు, మాంసం దుకాణాలు అధ్యక్ష. అవే యువతకి గత ప్రభుత్వం ఇచ్చిన పెద్ద ఉద్యోగ అవకాశాలు అధ్యక్ష. ఇది ఎంతో దురదృష్టం అధ్యక్ష. ఏదేమైనా మరి గౌరవ మంత్రి వర్యులు కోరేది ఒకటే, మరి మా ప్రాంతాల్లో గతంలో ఉన్న ఎంఎస్సీ పార్కు ఇవాళ ఏపీఐఏసీలో భూమి కూడా కొనుగోలు చేసి ఉంది కనుక ఇది కూడా లేఅవుట్స్ కూడా ప్రతిపాదన వెళ్ళింది కనుక అది తమ దృష్టిలో ఉందా, మరి ఉంటే మరి గౌరవ కూటమి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి వర్యుల సహకారంతో మరి మా నియోజకవర్గానికి మంజూరు చేయమని తమ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు గారు ఓన్లీ 30 seconds అధ్యక్ష. అధ్యక్ష, నేను ఎంఎస్ఎంఈ నేషనల్ బోర్డు మెంబర్గా పనిచేశాను అధ్యక్ష. ఎంఎస్ఎంఈలో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నప్పుడు కోర్టుకు వెళ్తే కొన్ని సంవత్సరాలు పట్టేసిన పరిస్థితుల్లో ఎంఎస్ఎఫ్సిస్ అని ఉంది అధ్యక్ష. ఎంఎస్ఎఫ్సిస్ మన ఆంధ్ర రాష్ట్రంలో సరిగ్గా పనిచేయట్లేదు అధ్యక్ష. మా అధికారులు లేని మలాన గౌరవ మంత్రివర్యులకి సెపరేట్ సెక్రటేరియట్ ఎంఎస్ఎఫ్సిస్ లో సెపరేట్ సెక్రటేరియట్ ఒక డైరెక్టర్ గారు ఉండాలి అధ్యక్ష. కమిషనరే మనకు డైరెక్టర్ కింద ఉంటారు అధ్యక్ష. స్పెషల్ సెక్రటరీ గారు సెపరేట్ గా పెడితే ఈ కేసులన్నీ కూడా త్వరితగతిన సాల్వ్ అవడానికి అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ముషి గారు. అధ్యక్ష, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మీకు తెలుసు ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ప్రధానమైన ఇష్యూ అధ్యక్ష. అయితే ఈరోజు అందులో విజయనగరం, మరీ ముఖ్యంగా విజయనగరం ఇంకా పెద్ద ఇష్యూ అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు విజయనగరం జిల్లాలో ఎంప్లాయ్మెంట్ కోసం శ్రీకాకుళంలో ఉన్న పైడి వ్యవహారం కానీ అలాగే విశాఖపట్నంకి ఎక్కువ శాతం వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఎంప్లాయ్మెంట్ విజయనగరంలో కల్పించాలంటే ఇండస్ట్రీస్ రావాలని, ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాలి అని గత 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా పార్క్స్ ని ప్రొక్యూర్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. అందులో కొత్త వలసలో కంకటాపల్లి కానీ అలాగే మరిపల్లి కానీ అలాగే కొంగవానిపాలెం కానీ అలాగే కొట్టెక్కిలో కానీ సాలూరులో కానీ ఇవన్నీ కూడా ల్యాండ్ సేకరించి దాంట్లో ఇండస్ట్రీస్ పెట్టాలని ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఒక కొత్త విధానం తీసుకొచ్చి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందులో చాలా వరకు పార్క్స్ లో లీగల్ ఇష్యూస్ కొన్ని రావడం, అలాగే మాస్టర్ ప్లాన్ లో రోడ్డు పడిపోవడం,